ఎన్నికల మేనిఫెస్టోపై దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రావాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సవాల్ విసిరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటికే 80% పైగా తాము అమలు చేశామని, 80% హామీలను నెరవేర్చలేదని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటారన్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏంటి ఇవన్నీ కూడా చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేసి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అంటే ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే భీమిలి నియోజకవర్గం మరి ఎక్కువ స్ట్రెచ్ ఉంది మన నియోజకవర్గంలోనే. ఆ భీమిలి నియోజకవర్గానికి సంబంధించి మామూలుగా చీఫ్ విప్ గారిని ఒక ఇన్ఛార్జిగా వేశారు, ఆయనతో పాటు బ్యాంక్ చైర్మన్ గారిని వేశారు, మన పార్టీ జిల్లా అధ్యక్షుడు గారిని వేశారు. వీళ్ళందరితో పాటు మళ్ళీ మన సాయంత్రం నుంచి మినిస్టర్ నారాయణ గారిని కూడా ప్రత్యేకంగా దానికి కోఆర్డినేటర్గా వేయడం జరిగింది. అంటే ఎందుకు ఒక్క నియోజకవర్గానికే ఇంతమంది వేస్తూ ఉన్నారు అని చెప్పి మనం ఆలోచిస్తే దీంట్లో ప్రధానంగా ఇన్ని కంపార్ట్మెంట్లో ఇన్ని వేల మంది రావాలి అని చెప్పి ఏర్పాటు చేసినప్పుడు అది ఎక్కడ కూడా జనరల్ పబ్లిక్ లేదా ఒక పిఎం గారితో సీఎం గారితో ఒక మాస్ మీటింగ్ లాంటిది కాదు. ఇది స్పెసిఫిక్ టైం మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయితే 8 గంటలకల్లా ఈ కార్యక్రమం కంప్లీట్ అవుతూ ఉంది. ఆ స్పెసిఫిక్ టైంలో ఏదైతే వాళ్ళ కంపార్ట్మెంట్ క్రియేట్ చేశామో ఆ కంపార్ట్మెంట్లో వాళ్ళకి ఇచ్చిన మ్యాట్లో ఆ టీషర్ట్స్ వేసుకొని ఆ క్యూఆర్ కోడ్తో కూడా చేసుకొని ఒక స్పెసిఫిక్ టైంలో చేయాల్సిన కార్యక్రమం. అందుకోసం మనం మొత్తం సచివాలయం ఒక యూనిట్గా తీసుకున్నాం. ప్రతి నియోజకవర్గంలో ఎన్ని సచివాలయాలు ఉన్నాయి, ఆ సచివాలయం పరిధిలో ఎంతమంది మొబిలైజ్ అవుతారు, దానికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ ఏంటి, అవి ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి, దీనికోసం అని చెప్పని ఒక డీటెయిల్డ్గా ఎక్సర్సైజ్ కూడా చేయడం జరిగింది. ప్రతి బస్సుకు కూడా ఒక 3 గవర్నమెంట్ సైడు దానికి కోఆర్డినేటర్స్ ఉంటున్నారు. ఆర్పీ కానీ లేకపోతే ఒక ఫుడ్ కేర్ టేకర్ కానీ బస్సులో ఎక్కించేదానికి ఒక వ్యక్తి కానీ మొత్తం 3 గవర్నమెంట్ సైడ్ ఉంటున్నారు. వీళ్ళు కాకుండా మాకు పొలిటికల్ సైడ్ అయితే తెలుగుదేశం ఆర్ జనసేన లేకపోతే బీజేపీ ఎవరైతే అక్కడ యాక్టివ్గా ఉన్నారో అటువంటి వాళ్ళు ఒక వ్యక్తి మళ్ళీ వాళ్ళు పార్టీ సైడ్ నుంచి ఒకరు ఉంటున్నారు. అంటే ప్రతి బస్సు దగ్గర కూడా 4 మొత్తం దాన్ని కోఆర్డినేట్ చేసుకుంటారు. ఆ బస్సులో ఎంతమంది రావాలి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ దిగాలి, మళ్ళీ వాళ్ళని తిరిగి బస్సులలో ఎక్కించి పంపించాలి, వాళ్ళకి కావాల్సిన మంచినీళ్ళ బాటిల్ ఏంటి, లేకపోతే ఇవన్నీ ఇస్తూ ఉన్నాం, గ్లూకోజు, గుడ్ డే బిస్కెట్, బ్రిటానియా కేకు, చెక్కి, వాటర్ బాటిల్తో పాటు అరటిపండు ఇవన్నీ వాళ్ళకి అందజేయటాలు వీటిలన్నిటికి సంబంధించి కూడా ఒక కోఆర్డినేటర్లుగా పెట్టడం జరిగింది. వీటితో పాటు మళ్ళీ మా ఇన్ఛార్జి గారు ఆంజనేయులు గారు వచ్చిన తర్వాత దీంతోపాటు ఇంకొంచెం బెటర్గా చేద్దామన్నగారు మనం ఒక సచివాలయానికి 2 సీనియర్ నాయకులను ఇన్ఛార్జీలుగా పెట్టమని చెప్పారు. మొత్తం మాకు 127 సచివాలయాలు మన దగ్గర ఉంటే ఈ 127 సచివాలయాలకు సంబంధించి 254 మందిని ఒక సీనియర్ నాయకులు జనసేన, టీడీపీ, బీజేపీలో ఉన్న ముఖ్యమైన నాయకుల్ని కోఆర్డినేటర్గా పెట్టుకుంటే వాళ్ళు ఆ సచివాలయానికి 8-9 బస్సులు ఇస్తున్నారు ఒక సచివాలయానికి. ఆ మొత్తానికి సంబంధించిన టోటల్ మొబిలైజేషన్ సంబంధించి అన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకోవడానికి వాళ్ళని కూడా పెట్టడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే రేపు జరిగే కార్యక్రమం అనేది ఒక హిస్టారికల్ ఈవెంట్ కాబోతా ఉంది. ఇది వైజాగ్ వేదిక కాబోతా ఉంది. వైజాగ్ అంటే మీకు తెలుసు, నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉన్నాను మీకు, సిటీ ఆఫ్ డెస్టినీ, ఒక పీస్ఫుల్ సిటీ, మరి ఎటువంటి క్రమశిక్షణతో ఉండేవాళ్ళు, పబ్లిక్ అంతా డొసైల్ పీపుల్, ఒక లా అబైడింగ్ పీపుల్, అటువంటి ప్రాంతంలో ఇటువంటి హిస్టారికల్ ఈవెంట్ అయితే బాగుంటుందని చెప్పని ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అనుకోవటం, దానికి ఈ వేదికగా సెలెక్ట్ చేయటం మనందరి యొక్క అదృష్టం. ఇది ఒక గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో రేపు సంఘటన నమోదు కాబోతా ఉంది. ఆ దాంట్లో మనం అందరం కూడా భాగస్వామ్యం కావటం, అటువంటి ఒక హిస్టారికల్ సంఘటన వైజాగ్ వేదిక కావటం కూడా చాలా సంతోషం. మరి వైజాగ్లో పీపుల్ రిప్రజెంటేటివ్ ఉన్న మీ అందరికీ మనందరికి కూడా ఇది ఒక గర్వకారణం కాబట్టి ఇది ఎక్కడ ఎటువంటి చిన్న సంఘటన కూడా ఇబ్బంది లేకుండా మొత్తం అన్నీ కూడా సజావుగా సాగేటట్టుగా అందరం కూడా ఉండాలని సహకరించాలని కూడా కోరుకుంటూ, దీనికి సంబంధించి కార్యక్రమం కూడా ఒకసారి చూస్తే గౌరవ ప్రధానమంత్రి గారు కూడా దీనికి రేపు సాయంత్రమే విశాఖపట్నం వస్తూ ఉన్నారు. 6:45 ప్రధానమంత్రి గారు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం 21వ తారీఖు ఉదయాన్న 6 గంటలకు బయలుదేరి ఎక్కడైతే ఆయన స్టే చేస్తున్న చోళా సూట్ ఉందో అక్కడి నుంచి ఈ 6:25కి ఆర్కే బీచ్కి చేరుకుంటారు. ఆయనతో పాటు కేంద్ర ఈ యోగా సంబంధించిన మంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 4 కూడా అక్కడికి చేరుకోవడం జరుగుతూ ఉంది. 7:01 నుంచి 7 గంటల 1 నిమిషం నుంచి 7:45 వరకు
మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా డైరెక్టర్ ఆధ్వర్యంలో మొత్తం మనకి మెయిన్ ఈవెంట్ ఈ యోగా సెషను జరుగుతుంది. ఈ యోగా సెషన్ అయిన తర్వాత అక్కడి నుంచి 8 గంటలకి బయలుదేరి ఏయు ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్కి ఏదైతే అక్కడ ట్రైబల్ విద్యార్థులందరితో కూడా కలిపిన 25,000 మందితోటి సూర్య నమస్కారాల్లో గిన్నిస్ రికార్డు ఏదైతే చేశారో ఆ 25,000 మంది ట్రైబల్ విద్యార్థులతోటి ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో ప్రధానమంత్రి గారు పాల్గొంటారు. వాళ్ళకి కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాగతం తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి ఆయన మళ్ళీ చోళాకి బయలుదేరి వెళ్ళిపోతారు. ప్రధానమంత్రి గారి మెయిన్ టోటల్ ప్రోగ్రామ్ ఇది. దీంట్లో ఇప్పటికే చెప్పాను మీకు ఇందాక ఎంటైర్ క్యాబినెట్ అలాగే అధికార యంత్రాంగం మొత్తం కూడా కంట్రోల్ రూమ్ పెట్టుకొని దాన్ని క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ బస్సులు ఏ విధంగా ఇచ్చారు అవన్నీ కూడా మీకు ఆల్రెడీ ఇప్పటికే అధికారులందరూ కూడా మీకు బ్రీఫ్ చేశారు కాబట్టి దాన్ని మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు. ఈ ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తిగా వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు ప్రెస్ మీట్ అయిన తర్వాత మేము అందరం కూడా ఫీల్డ్లోకి వెళ్తా ఉన్నాం. అలాగే వాళ్ళందరూ కూడా ఎలా చేయాలంటారు. ఈ విధంగా ఈ జరిగే ఎల్లుండి యోగా గ్రాండ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సహకారం కూడా దీంట్లో అందించాలని కోరుకుంటూ మరి ఏదైతే రేపు జరిగే కార్యక్రమానికి పరిశీలనకు వచ్చిన మా ఆంజనేయులు అన్నయ్య గారికి అలాగే శ్రీధర్ గారికి మల్లికార్జున గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ మరి మన వారం నుంచి కూడా మాతో పాటు సందీప్ కూడా జనసేన పార్టీ నుంచి ఈ ప్రతి దీంట్లో కూడా తను సహకారం అందిస్తూ ఉన్నాడు. తనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన పర్యటన అక్కడ చేసిన కామెంట్లు అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. దాని మీద మా ఆయన అంజనేయులు గారికి డీటెయిల్గా మాట్లాడతారు. నేను ఒకటే మీకు తెలియజేస్తా ఉన్నాను. మొన్న 12వ తారీఖున ఈ ప్రభుత్వం ఏర్పడి 1 year అయిపోయింది. ఒక ప్రజల ఆకాంక్షలకి ఆశలకు అనుగుణంగా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో దాదాపు ప్రతి అంశాన్ని కూడా అమలు చేస్తూ